టైగర్ గడ్ 2 తెపాలాలు ఎత్తుతూ ఉంటే మా కాకినాడ చున్నోడు వెళ్ళి మాయా నాకు చికెన్ కర్రీ కావాలి అన్నాడు. మొన్నే కదరా తిన్నావు అని అన్నాడు. చచ్చిపోతున్నాడు రా బాబు నీతో అని చెప్పేసి మొత్తానికి వండడానికి వెళ్ళాడు. ముందు చికెన్ తీసుకుని అందులో పసుపు వేసేసి కడిగేసుకున్నాడు మాయ. తర్వాత ఆ చికెన్ లో 2 స్పూన్లు కారం పసుపు వేస్తుంటే మాయ మా అమ్మ అలా ఉండదు అంటున్నాడు. దానికి టైగర్ గడు మాట్లాడే భాషలు ఎన్ని ఉంటాయో చికెన్ ఉండే పద్ధతి కూడా అన్నే ఉంటారా, నువ్వు నా బుర్ర తినగరా బాబు అని. సరిపోయేంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అందులో 1 నిమ్మకాయ పిండి, తర్వాత పెరిగేసి దానికి చూడండి బాబు అయ్యి బాబు ఏం చేసేస్తున్నాడో అంటున్నాడు. తర్వాత 10 నుంచి 1 అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని ఈ గ్యాప్ లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసుకోవాలి మాయ. తర్వాత ఒక గిన్నెట్టి అందులో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అది కొంచెం గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయిన తర్వాత ఈ కలుపుకున్న చికెన్ మొత్తం అందులో వేసేసాడు. మూత పెట్టి అలా పోగొంటూ వదిలేస్తే కూర అయిపోయింది మాయ. తర్వాత ఎంత గ్రేవీ కావాలంటే అంత నీళ్ళు వేసాడు. ప్లేట్ లో వేడి వేడి అన్నం వడ్డించుకుని ఆ కర్రీ కలుపుకుని ఒక ముక్క పెట్టుకుని టేస్ట్ చూసాం. ఇది బాగుంది అన్నాడు బాగలేదు అన్నాడు. ఎలా ఎక్స్ప్రెషన్ అర్థం కాలేదు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు చికెన్ కర్రీ ఎలా వండుకుంటారు కింద కామెంట్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతుంది మాయ. ఉంటారు.